ఒక 2 రోజుల ముందు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ 2 చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేసుకుని తింటూ ఉన్నాం. అదే సమయంలో ఒక అందమైన అమ్మాయి మా పక్క టేబుల్ వచ్చి కూర్చుంది. ఇంకా మా వాడు ఆ అమ్మాయిని చూడలే ఎంత బాగుందో, చాలా బాగుంది అంటున్నాడు. నేను నెమ్మదిగా ఆమె వైపు చూశాను. ఇంకా చూడడానికి ఆమె కత్తిలో అమ్మాయిని అక్కడే కొరుక్కు తినాలని. ఒక పక్క బిర్యానీ వేడి, రెండో పక్క ఆమె బాడీలో ఉన్న వేడి మాకు తగులుతూ ఉంది. అమ్మాయి కూడా మమ్మల్ని చూడడం, నవ్వడం స్టార్ట్ చేసింది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఫిక్స్ అయ్యి ఆమె వెంట ఫాలో అయ్యాం. ఆమె బైక్ మీద ముందు వెళ్తూ ఉంది, మేము వెనక ఫాలో అవుతూ. కొంత ముందుకు వెళ్ళాక అమ్మాయి బైక్ ఆపింది. ఎందుకు మీరు నన్నే ఫాలో అవుతున్నారు, మీకేం కావాలని అడిగి. నాకు నువ్వే కావాలి, చూడడానికి చాలా అందంగా ఉన్నావు, నీకు బాయ్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగా. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, నాకు ఇష్టం లేదు. మీ నంబర్ ఇస్తారా, మేము టచ్ లో ఉంటామని అడిగి. ఆ అమ్మాయి నంబర్ ఇచ్చేసి నవ్వుతో బాయ్ అని చెప్పి వెళ్ళిపోయి. కొన్ని రోజులకి కమ్యూనికేషన్ బిల్డ్ అయింది. అమ్మాయి ఏదో కాలేజ్ లో చదువుతూ ఉందంట. ఫైన్ డే అమ్మాయి కాలేజ్కి వెళ్ళలేదు, ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ విషయం మా వాడికి చెప్పలేదు. మా వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను కూడా ఆఫీస్ కి సెలవు పెట్టేశాను. ఇంకా వెంటనే ఆ అమ్మాయికి మెసేజ్ చేశాను, నేను రానా అని. అమ్మాయి కొంతసేపటి తర్వాత ఒప్పుకుంది, రా అనింది. ఇంకా నాకు ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది, వెళ్ళడానికి సిద్ధమై. అలా వచ్చేటప్పుడు కాండోమ్ ప్యాకెట్స్ తెచ్చుకోమంది. నాకు ఉత్సాహం ఇంకా పెరిగిపోయింది. మెడికల్ షాప్కి వెళ్ళి కాండోమ్ ప్యాకెట్స్ కొనుక్కున్నా. అదే ఊపితో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆ డోర్ తెరిచే ఉంది. లోపలికి వెళ్ళి ఇంట్లో అమ్మాయి ఒక్కతే ప్యాంట్ షర్ట్ వేసుకుని కూర్చుని. నేను వెనక వెళ్ళి గట్టిగా వాటేసుకుని అమ్మాయికి బాగా మూడ్ వచ్చేసింది. బెడ్రూమ్ తీసుకెళ్లి రొమాన్స్ స్టార్ట్ చేసింది. నా బట్టలు మొత్తం ఇప్పి నాది నోట్లో పెట్టుకుని చీకింది. ఇంకా అప్పుడు బాగా మూడ్ వచ్చేసింది. ఇంకా అమ్మాయి మీద పడి ఆ షర్ట్ తీసేసి ఆవిడని నా నోట్లో పెట్టేసుకుని ఆ తర్వాత నా రాటికి కన్ను ప్యాకెట్ తగిలించుకుంటుంటే అమ్మాయి కూడా అడిగింది, నాకు తెచ్చావా, నీకెందుకు, నాకు కదా కావాల్సింది. అప్పుడు ఆమె నవ్వి ప్యాంట్ విప్పి చూపించి. అప్పుడు ఒక్క సెకండ్ షాక్ అయ్యా, ఎందుకంటే ఆమె అమ్మాయి కాదు, అబ్బాయి. ఇంకా అదే షాక్ తో ప్యాంట్ షర్ట్ తీసుకుని జంప్ అయిపోయి అక్కడి నుంచి. వెంటనే రియలైజ్ మనం వచ్చిన అమ్మాయి దగ్గరికి కాదు, అబ్బాయి దగ్గరికి. పరిగెత్తుకుంటూ నా రూమ్ కి వచ్చేసా. ఇంకా సాయంకాలం మా వాడు వచ్చాక ఇలా జరిగిందిరా అని చెప్పి మొత్తం చెప్పి. ఇంకా వాడు నన్ను ఎగతాళి చేస్తే గంట నవ్వాడు. నాకు అర్థమైంది నా ప్లేస్ లో ఈ పుగ్గాడు ఉంటే ఏం చేసేవాడు అని. సర్లే జరిగిందే జరిగిపోయింది అని సైలెంట్ అయిపోయి. కానీ గాయస్, మీరు మాత్రం ఈ తప్పు చేయకండి. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్.